స్తోత్రం వేసే ప్రభావ పరిస్థితులైనా గొప్ప దేవానికి లెక్కలేని కోటాలని ప్రభావ ఇదే కాల సమయం ఎందుకండి రాత్రి కాల సమయం ఎందుకంటే కాల్చి కాపాడుకండి ప్రభావం సన్నిధిలో ప్రభావమైన స్థాయి పారగణ ప్రభావ మమ్మల్ని సజీవ లెక్కలేని కోట్ల ఉంటుంది ప్రభావ మరి స్థాయి పారగణల ప్రభావ మమ్మల్ని కూడుకోవడానికి అవకాశం లెక్కలేని కోట్ల ఉంటుంది ప్రభావ మరి రాని వారికి ఇంకా మంది తండ్రి ప్రభావ వారిని కూడా ఆయన ఈ సన్నిధిలోకి ప్రారంభించి దాకారండి తండ్రి గొప్ప దేవానైనా తండ్రి ప్రతి ఒక్క బిడ్డ ఖచ్చితంగా మారబడిన ఒక తండ్రి ప్రతి ఒక్క బిడ్డ మీ సన్నిధిలో రావడం యొక్కనైనా తండ్రి ప్రతి ఒక్క బిడ్డ మారినైనా మీ రక్షణ తండ్రి ప్రభావ ఈ రక్షణను అనుసరించే గురించి మీ వాకానుసారంగా జీవించలేదువా అలాగే ప్రతి ఒక్క బిడ్డ హృదయాన్ని ప్రతి ప్రభావ ప్రతి ఒక్క బిడ్డ ప్రారంభించి మీ సన్నిధి యొక్క లాకారణమైన తండ్రి గొప్ప దేవ ఈ సాయంత్రకాల పాల్గొన్న ప్రభావ మరి మనం మాకు ఇచ్చిన అవకాశం బట్టి మీకు లెక్కలేని కోరుకుంటుంది ప్రభావ మరి ప్రయత్నం ప్రభావ మేము అనుదినం కంటిన్యూ చేయలేదండి ప్రభావ ప్రతి ఒక్క బిడ్డ పట్టుకున్న సరైన సమయానికి ప్రభావ ఈ స్థాయి పాల్గొన రావాలి తండ్రి అలాగే ప్రతి ఒక్క బిడ్డని ప్రభావ ప్రతి ఒక్క వారి పనులన్నీ ముగించుకుని ప్రభావ తొందరగా స్థాయి పాల్గొన రావడానికి ప్రతి ఒక్క బిడ్డ ఈ సన్నిధిలోకి లెక్కటానిమైనా తండ్రి గొప్ప దిబ్బ మరి స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరిని జీవించి ఆశ్రయించలేదైనా తండ్రి ప్రభావ మరి స్థాయి పాల్గొనని చెప్తే మీరే తోడైంది ప్రభావ మరి పాటల ద్వారా వాక్యం ద్వారా మహిమ పొందమని తీర్చి పరిస్థితి తండ్రి నామంలో అడిగి పెడుతున్నాను తండ్రి. జీవము నిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన జీవము నిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన రక్తం చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన రక్తం చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన బలపరచి నన్ను స్థిరపరిచి పరిశుద్ధాత్మ ఆరాధన నన్ను బలపరచి నన్ను స్థిరపరిచి పరిశుద్ధాత్మ ఆరాధన హల్లెలూయా 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 ఆరాధన హల్లెలూయా 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 ఆరాధన 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 జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన రక్తం చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన రక్తం చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన బలపరచి నన్ను స్థిరపరిచి పరిశుద్ధాత్మ ఆరాధన నన్ను బలపరచి నన్ను స్థిరపరిచి పరిశుద్ధాత్మ ఆరాధన హల్లెలూయా 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 ఆరాధన హల్లెలూయా 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 ఆరాధన 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 నాలో ఉన్న ఊపిరి నీవు ఇచ్చిన కానుక నిన్ను పొందిన రక్షణ నీవు చేసిన త్యాగము నాలో ఉన్న ఊపిరి నీవు ఇచ్చిన కానుక నిన్ను పొందిన రక్షణ నీవు చేసిన త్యాగము మరవను నిన్ను యేసయ్యా మరవను నీది త్యాగము మరవను నిన్ను యేసయ్యా మరవను నీది త్యాగము జీవించిన మరణించిన ఇది నీ కోసమే యేసయ్యా జీవించిన మరణించిన ఇక నీ కోసమే యేసయ్యా హల్లెలూయా 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 ఆరాధన హల్లెలూయా 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 ఆరాధన 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 జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన రక్తం చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన రక్తం చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన బలపరిచి నన్ను స్థిరపరిచి పరిశుద్ధాత్మ ఆరాధన నన్ను బలపరిచి నన్ను స్థిరపరిచి పరిశుద్ధాత్మ ఆరాధన 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 ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ సిస్టర్స్ కి. ఇప్పుడు మన మధ్యలో ఉన్న సాంసారు వాక్యం షేర్ చేసుకుంటారు. ప్రభుపేట మీకు అందరికి వందనాలు. దేవుని వాక్యంలో నుంచి ఈరోజు సాయంకాలము గలతీయ రాసిన పత్రిక 5వ అధ్యాయము
24 నుంచి 26 వరకు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. మనము ఆత్మను అనుసరించి జీవించిన వారైతేమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము. ఒకరినొకరము వివాదము రేపకయు, ఒకరి ఎందొకరము అసూయ పడకయు, వృధాగా అతిశయపడకయు ఉందుము. దేవుని వాక్యాన్ని దీవించును గాక. ఈ చదివిన ఈ వాక్య భాగంలో పరిశుద్ధాత్ముడు ఏం రాస్తున్నాడంటే, ఎవరైతే క్రీస్తునందు దే దట్ ఆర్ క్రైస్ట్ హ్యావ్ క్రూసిఫైడ్, వాళ్ళ శరీర ఇచ్చల్ని వాళ్ళు సిలువేసి ఉన్నారు. సిలువేసిన వారు, వాళ్ళ శరీర ఇచ్చను సిలువేసిన వాళ్ళు వాళ్ళ ఆత్మానుసారులు అంటున్నారు. తర్వాత 26వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, వాళ్ళు వివాదము, అంటే ఇక్కడ ఇంగ్లీష్లో ఎన్వి అంటే అసూయ పడుట, ఒకరి మీద ఒకరు అసూయ పడక. ఈరోజు ఈ అసూయ గురించి ఈ వాక్యములో మనం గమనిస్తే, అసూయ ఎలాంటిది, లేదా ఈ అసూయ ఏ ప్రోడక్ట్ లోంచి వస్తుందంటే సెల్ఫిష్. సెల్ఫిష్ అంటే ఏమన్నా స్వార్థంతో కూడిన ఒక స్వభావం. స్వార్థం అనే ఒక స్వభావం. ఈ స్వార్థము దేవుని ప్రజల జీవితంలో ఎంత నష్టము తీసుకొని వస్తుంది. స్వార్థంలో ఎన్నో విషయాలు ఉంటాయి. కొన్ని విషయాలు మనం చూద్దాం అనుకున్న కొద్దిపాటి సమయంలో ఈ విషయాన్ని మనము దేవుని వాక్యంలో ఉన్న సత్యాలని మనము చూద్దాం. దేవుని వాక్యము మనకి ఏం నేర్పిస్తుంది అంటే, ఈ స్వార్థములోనే అన్ని విషయాలు దాగి ఉంటాయి. అంటే ఈ స్వార్థంలోనే అసూయ అనేది ఒక భయంకరమైన ఒక స్వభావం. ఈ అసూయ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? కేయిను ఏబేలు ఇద్దరు కలిసి దేవునికి అర్పణలు అర్పించారు. దేవునికి అర్పణలు అర్పించినప్పుడు మనం ఏం చూస్తామంటే, 4వ అధ్యాయంలో, ఆదికాండం 4వ అధ్యాయంలో ఈ కేయిన్ ఏం చేస్తున్నాడంటే, తను కొంత పొలంలో నుంచి కొంత తీసుకొని వచ్చి ఆయన ఆ బలిపీఠం మీద పెట్టి ఆయన అర్పిస్తున్నాడు. ఏబేలు తన గొర్రెల మందలో నుంచి ఆ వాక్యం ఒకసారి చూడండి ఏమంటదో వాక్యంలో. 4వ అధ్యాయము ఆదికాండము 4 హేబేలు తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. అక్కడ ఉపయోగించిన మాట ఏముందంటే, తను తీసుకొచ్చిన అర్పణలో తొలిచూరు అన్నాడు, తర్వాత క్రోవింది అన్నాడు. అంటే అక్కడ మాటలో ఏం చూపిస్తుందంటే, తను తీసుకొచ్చింది ఎంతో శ్రేష్టమైనదిగా దేవుని వాక్యము సెలవిస్తుంది. అదే కేయిన్ తీసుకొని వస్తేమో తను తీసుకొచ్చింది ఎలా ఉంది? ఫ్రూట్ ఆఫ్ ద గ్రౌండ్. అంటే తీసుకొని వచ్చాడు అంతే. అక్కడ తను స్పష్టంగా ఒకవేళ ఇలాగ రాసి ఉంటే, దేవుని వాక్యం కానీ ఇలాగ రాసి ఉంటే ఏమని, అప్పుడు కేయిను తన పొలంలో పండిన శ్రేష్టమైన పండ్లను, శ్రేష్టమైన గోధుమను, శ్రేష్టమైన అలాగ ఆ మాటలు కానీ ఉపయోగించుంటే నిజంగా ఆ విషయం బట్టి మనకి ఏమనిపించేదంటే, అరే కేయిను శ్రేష్టమైనది తీసుకొచ్చాడు కదా. కానీ ఆ మాట అక్కడ లేదు. అంటే అర్థం అక్కడ మనకి ఏం నేర్పిస్తుందంటే, అక్కడ ఏదో చేశామా అంటే చేశాము. పరిచర్యలో 2 రకాలు ఉంటాయి.
ఇక్కడ చూసే పరిచర్య ఎట్లున్నది? ఇద్దరు చేస్తున్నారు దేవునికి పరిచర్య. ఇద్దరు దేవునికి పరిచర్య చేస్తున్నారు. ఒకరు ఎలా చేస్తున్నారంటే ఆ పరిచర్య శ్రేష్టంగా ఉండటానికి చేస్తున్నారు. ఒకరు చేశామంటే చేశాం, చేశాము. అనేక సార్లు విశ్వాసుల జీవితంలో ఈరోజు ఈ లోకంలో ఉండే ఈ సంఘాల్లో, ఈ లోకంలో ఉండే విశ్వాసుల జీవితంలో కానీ మనం గమనిస్తే సాధారణంగా ఇలాంటి స్వభావాన్ని మనము చాలా చూడొచ్చు. మనుషులు కనిపించేటట్టుగా చేయటము, కంటి చూపు అంటే మనిషి ఐ సర్వీస్ అంటది ఇంగ్లీష్ లో. ఐ సర్వీస్ మనుషులు చూడటానికి కోసం చేసే పరిచర్య, లేకపోతే పొగడతల కోసం చేసే పరిచర్య. ఒక మనిషి మనల్ని పొగడాలా, ఒక మాట చెప్పాలా, చెప్పకపోతే చాలా కోపం వస్తుంది మనకి. అంటే అలాంటి పరిస్థితిని అక్కడ మనకి ఏం చూపిస్తుందంటే దేవుని వాక్యంలో అంటే ఈ ప్రజలు మనుషులు మెచ్చుకోవాలా, మనుషులు చూడాలా అనే ఒక స్థితి. కానీ దేవుడు హృదయం చూసేవాడు కదా, ఆయన హృదయాన్ని గమనించేవాడు కదా. ఆయన హృదయానుసారుడైన దావీదుని ఏర్పరచుకోవడంలో హృదయాన్ని చూసాడు. అయ్యా ఏం చూసే హృదయాన్ని అంటే ఏం చూసే హృదయాన్ని? అక్కడ సౌలు రాజు ఆయన ఆర్మీలో, ఆయన సైన్యంలో పనిచేస్తున్న జెస్సీ కుమారులు, 3 కుమారులు ఉన్నారు. బలంగా ఉన్నారు, ఎత్తుగా ఉన్నారు. ఏమి వాళ్ళు సరిగా పని చేయలేదా? వాళ్ళు యుద్ధం చేయలేదా? సౌలు కింద యుద్ధం చేయకుండానే సౌలు యుద్ధాలు గెలిచాడా? ఎట్లా అంటారు మీరు ఆ మాట? దావీదు హృదయానుసారుని ఎలా అంటారు? అయ్యా ఈయన హృదయానుసారుడు అనటానికి ఒక కారణం ఉందండి. ఈయన చూపించుకోలేదండి, చెప్పుకోలేదు. అయ్యా నేను పులిని చంపాను, నేను ఎలుగుబంటి వచ్చినప్పుడు నేను చంపాను అని అక్కడ టౌకేసుకొని తిరుగుతులేడు దావీదు. ఎప్పుడు చెప్పాడు ఈ మాట? సౌలు రాజు తోటి ఎప్పుడైతే ఆ గొలియాతిని చంపడానికి కోసము ప్రపోజ్ చేసి ఆయన దగ్గర పోయినప్పుడు అప్పుడు చెప్పాడు ఈ మాట. అప్పుడు దాకా అది రహస్యమే, ఎవరికి తెలవదు ఆ విషయము. ఆయన రహస్యంగానే పెట్టాడు ఆయన. దాన్ని అంటారు హృదయానుసారుడు. ఈయనకి ఎలాంటి బిరుదు ఎందుకు ఇవ్వబడింది? చెప్పుకోలేదండి, టౌకేయలేదు. ఈరోజు చెప్పినా చెప్పకపోయినా ఈ బ్రదర్ నా కోసం ప్రార్థన చేయండి బ్రదర్, ఫలానా మినిస్ట్రీ ఉంది, ఫలానా మినిస్ట్రీ ఉంది. అబ్బో చాలా మినిస్ట్రీస్ చేస్తున్నారు బ్రదర్, మీరు మీకోసం ప్రార్థన చేయాలండి, తప్పులేదు దాంట్లో. కానీ ఈ ప్రార్థన చేయించుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో బ్రదర్స్, ఈ సేవకులు ఎవరైతే ప్రార్థన చేయించుకోవడానికి అడిగే వాళ్ళుగా ఉంటున్నారో, లేకపోతే పెద్ద పెద్ద సేవకులు ఎవరైతే ప్రార్థన కోసం అడిగే వాళ్ళు, ప్రార్థన చేయించుకునే వారుగా ఉన్నారు సంఘాలతోటి, నిజంగా ఈ సేవకులు వేరే సేవకుల కోసం ప్రార్థన చేస్తారా అండి? చాలా ప్రాముఖ్యమైంది. శామ్యుయల్ మారిస్ అని దేవుని వాక్యంలో ఒక సేవకుడు ఉన్నాడు. ఈ సేవకుడు చేసిన ప్రార్థన ఏంటంటే, ఆయన సాక్ష్యంలో కానీ చదివితే మీకు తెలుస్తుంది. ఆయన ఒక సహోదరుడు ఈ సమాజ తోటలో వాక్యం చెప్తున్నాడు. అక్కడ ఆ సాక్ష్యంలో భాగం ఏమి రాస్తాడంటే, ఈయన ఒక బ్రదరు సమాజ తోటలో వాక్యం చెప్తుంటే, ఈ శామ్యుయల్ మారిస్ ఏం చేశాడంటే, ఆయన దూరంగా పోయి ఒక మూల, సమాజ తోటలో మూల దగ్గర మోకరించి ప్రార్థన చేస్తున్నాడంట. ఏమని? ప్రభువా, ఈ సేవకుడి ఎవరైతే వాక్యం చెప్తున్నాడో ఆయన చక్కగా వాక్యం చెప్పాలా, అనేకులు రక్షణ పొందాలా, నీ పరిశుద్ధాత్మ బలంగా పనిచేయాలా అని చెప్పి అక్కడ మోకరించి కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడంట. ఈ సేవకుడు ఎవరైతే వాక్యం చెప్తున్నాడో ఈయన ఎక్కడ లేని వాక్యం చెప్తున్నాడు. ఈయన చూసే వాళ్ళందరూ ఏంటయ్యా ఈ పరిస్థితి ఏంటి, ఇంత చక్కటి వాక్యం ఎప్పుడు చెప్పలేదే ఈయన? ఏంటి ఆ కారణము? ఆయన చేసిన ప్రార్థన. ఆయన సాక్ష్యంలో ఈ భాగం ఉంటది, ఈ విషయం ఉంటది. అంటే ఆ పరిస్థితి ఎక్కడొచ్చింది? సెల్ఫ్లెస్ క్యారెక్టర్. ఇది నిస్వార్థమైన ప్రార్థన, నిస్వార్థంగా ఇంకొకరి ఆశీర్వాదం కోరుకోవటం, ఇంకొక పరిచర్యని దీవించమని ప్రభు దగ్గర అడగటం.
ప్రభా ఆ పరిచయం దీవించండి, ఆ సేవకుడిని దీవించండి, ప్రభా ఆ సేవకుడిని దీవించండి, ప్రభా ఈ సేవకుడిని దీవించండి, ఈయన పరిచయం దీవించండి, ప్రభా ఇదిగో ఈ నా పక్కనున్న ఈ విశ్వాసిని, ఆయన కుటుంబాన్ని, ఆయన పిల్లల్ని దీవించండి. ఒకవేళ వాళ్ళు దీవెన పొందుతూ ఉన్నారనుకోండి, ప్రభా ఇంకా దీవించండి, వాళ్ళని దీవించినందుకు నీకు వందనాలు అని చెప్పక ఒకవేళ అసూయ పడితే చాలా భయంకరం. ఏమైందండి, ఏం చేశారంట, సేవ బాగా జరిగిందా? ఏం చేశారులేండి, అక్కడ పోయి వచ్చారంట, ఏం చేశారో సేవ ఊరికి చెప్పుకుంటుంటారు, సేవ చేశామని, ఏం చేశారో ఏమో అని వెనకాల తూర్నాడే వాళ్ళు ఉంటారు కొందరు, దాని గురించి తీసి పారేసేవారుగా ఉంటారు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఆ పరిచర్య అలాంటి ఆ దేవుడి దృష్టిలో యోగ్యమైన పరిచర్య చేయాలా, అంతేకాకుండా అలాంటి మంచి పరిచర్య చేసే వాళ్ళని చూసి అసూయ పడకూడదు అన్న విషయము ఇక్కడ కేయిన్ జీవితం ద్వారా మనం తెలుసుకుంటాం. మొదటి రాజులు 21వ అధ్యాయంలో 4వ వచనంలో కానీ చూస్తే, ఆహాబు ఉన్నాడు ఇజ్రాయెల్ రాజు, అక్కడ నాబాల్కున్న ఆ చిన్న తోటని కావాలని కోరుకున్నాడు. ఒక ఆశబోతు. ఎట్లాంటి ఆశబోతు? దేనికండి? అంత ధనికుడైన ఈ రాజు ఒక పేదోడిది అది కోరుకున్నాడు. అంటే అక్కడ ఏం చెప్పబడుతుందంటే ఆయన జీవితంలో ఆ రకమైన నేచర్, అలాంటి గుణం ఆయన్ని ఏం చేసిందంటే ఆయన జీవితంలో ఆయన భార్యని నాశనం చేసిందని చూపిస్తుంది. ఏ రకంగా ఏలీ వచ్చి వాళ్ళని ఏ రకంగా వాళ్ళని పట్టుకుంటాడు, ఏ రకంగా చంపించి వేసిన విధానం చూస్తే నాబోతుని మనం చూస్తే ఎంతో భయంకరమైన విషయం. నాబోతుని రాళ్లతో కూడా చంపిస్తుంది జెజబెల్. ఇది చాలా భయంకరమైన విషయం. అంటే ఇక్కడ వాక్యం మనకి ఏం చూపిస్తుంది అంటే, మనకి ఒక అసూయ పడటం పక్కనే ఉంది. రాజుకి ఆనుకొని, రాజు మందిరానికి ఆనుకొని ఉన్న తోట. తప్పేంటి? దాన్ని చూసి అసూయ పడ్డాడు, ఆశపడ్డాడు. దేవుని వాక్యంలో కానీ చూస్తే లూకా సువార్త 12వ అధ్యాయంలో కానీ గమనిస్తే, ధనవంతుడు ఒకడు ఉన్నాడు. ఆయన్ని దేవుడు ఎంతో గొప్పగా దీవించాడు. యేసు ప్రభు ఈ ఉపమానం చెప్తున్నాడు. ఈ ఉపమానం చెప్తూ ఏమిటంటే, ఈ ధనికుడికి దేవుడు ఎంతో గొప్పగా ఆయనకి ఫలాలు ఇచ్చాడు. అంటే ఆయన్ని ఆశీర్వదించిన విధానం కన్నా మనం చూస్తే ఆయనకున్న ఏమంటారు, ఈ కొట్లలో దాచుకునే ఈ ధాన్యం ఏదైతే ఉందో ఆ దాచుకునే గోడౌన్స్ అవి చిన్నగా అయిపోయినాయి. అయ్యో, ఈ గోడౌన్స్ చిన్నగా అయిపోయినాయి, సర్ప్లస్ ఫుడ్ వచ్చింది, విస్తారమైన పంట వచ్చింది. అయ్యో, ఈ కొట్లన్నీ నేను ఇరగొట్టేసి కొత్త గోడౌన్స్ కట్టి వాటిలో నేను నింపుకుంటానంటాడు. నింపుకుంటే, నా ప్రాణమా తినుము త్రాగుము, అనేకుల దినముల కోసం నీకోసం. దేవుడు పైనుంచి ఏమంటున్నాడంటే, మూర్ఖుడా, ఈరోజు నీ ప్రాణం నీ దగ్గర నుంచి కోరితే ఇవన్నీ ఎవరికవను? దేవుని వాక్యం ఏం చూపిస్తుందంటే, దావీదు 23వ కీర్తనలో ఏమంటాడంటే, నా గిన్నె నిండి పొర్లుచున్నది. దావీదు జీవితంలో అనేకమైన విషయాలు, ఈ గిన్నె నిండి పొర్లే విషయము అనేక విషయాలని సూచిస్తుంది. ఆయన జీవితంలో, దావీదు జీవితంలో కేవలము ఆయనకున్న దేవుడిచ్చిన ఆశీర్వాదమే కాదు, ఆయన జీవితంలో ఉన్న ఆరాధన అది పొంగి పొర్లింది. అది ఆయన జీవితంలో ఆ పాత్ర నిండి పొర్లింది. అంటే దేవుడు ఆయన జీవితాన్ని ఇట్టి ఆరాధనతో నింపాడు. ఆరాధన పొర్లుట వల్ల అనేకులు ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఆరాధించారు. అంటే ఆయన దేశంని ఆరాధించేటట్టుగా చేశాడు ఆయన. ఇంతేకాదు, ఆయన జీవితంలో, దావీదు జీవితంలో దేవుడు సమృద్ధి దయచేశాడు. అన్ని విషయంలో సమృద్ధి దయచేశాడు. ఆ సమృద్ధి ఆయన జీవితంలో అదేం చూపిస్తుందంటే, ఆయన ఎక్కడ కూడా స్వార్థం లేని ఒక జీవితం జీవించాడు. మనం కానీ గమనిస్తే మొదటి సమయాలు 31వ అధ్యాయంలో మనం అక్కడ ఏం చూస్తామంటే, ఈయన జిగ్లాక్ లో ఉన్నప్పుడు అక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, ఏ రీతిగా అమాలేకులు వచ్చి ఆయన ఉన్న స్థలం అంతా వాళ్ళు తీసుకొని, ఆయన కుటుంబాన్ని, ఆయన పిల్లల్ని తీసుకొని
పారిపోవటం 30 అధ్యాయంలో చూస్తాం మనం. ఈ 30 అధ్యాయంలో చూస్తే అక్కడ మనం ఏం చూస్తామంటే దాని తర్వాత ఈయన అంతకుముందు ఏం చేశాడు, ఆకేష్ రాజు దగ్గరికి వెళ్ళిపోయాడు, దాచుకున్నాడు ఆకేష్ రాజు దగ్గర పోయి. అక్కడ మనం ఏం చూస్తామంటే ఆకేష్ రాజు దగ్గర పోయి దాచుకునేటప్పటికి ఇక్కడ ఆయన వాక్యానికి విరుద్ధంగా దేవుని చిత్తం కనుక్కోకుండా ఆ రకంగా చేయటం వల్ల ఏమైందంటే ఆయన పిల్లలు భార్యలు వాళ్ళందరూ ఆయనతో పాటు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆయన సైన్యము వాళ్ళ కుటుంబాలందరూ కూడా వీళ్ళు ఎవరు చేశారంటే వీళ్ళు అమాలికులు ఎత్తుకొని వెళ్ళిపోతారు, కాల్చివేస్తారు, జిగ్లాగ్ ని కాల్చివేస్తారు. వాక్యం ఏం చూపిస్తుందంటే దావీదు తన జీవితంలో అక్కడ దేవుని చిత్తం కనుక్కోవటము, ఏడ్చి ప్రార్థన చేయటము, ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం ఏం చూస్తామంటే ఇక్కడ మన అంశము నిస్వార్థమైన జీవితం, దావీదు జీవితం నిస్వార్థమైన జీవితం. ఆయనతో పాటు ఉన్న అనేకులు యుద్ధం చేయడానికి బయలుదేరినప్పుడు ఏమవుతుందంటే కొందరు చాలా అలసిపోయి ఉంటారు, అలసిపోయి వాళ్ళు ఆగిపోతారు. వాళ్ళు అయ్యా మీరు ఈ ఆయుధాల దగ్గర ఉండిపోండి అని చెప్పి వాళ్ళని ఆపేసి కొందరిని తీసుకొని పోయి యుద్ధం చేస్తాడు. పోయి అవన్నీ దేవుడు ఏమంటాడంటే దావీదు అడిగినప్పుడు అయ్యా నేను తరుముతున్నా, నేను వాళ్ళని ఓవర్టేక్ చేసి అవన్నీ నేను మళ్ళీ తీసుకుంటా అంటే నువ్వన్నీ సమకూర్చుకుంటావు నువ్వు ఖచ్చితంగా అని చెప్తాడు దేవుడు. ఈ వాగ్దానం ఇచ్చిన తర్వాత మనం ఇప్పుడు ఏం చూస్తామంటే దావీదు అవన్నీ సమకూర్చుకొని అంతా తీసుకొని వచ్చిన తర్వాత ఈ ఎవరైతే ఆయనతో పాటు ఉన్న వాళ్ళు ఎవరైతే వాళ్ళు ఏమంటారంటే అయ్యా యుద్ధం చేయని వారు ఎవరైతే ఆ సామగ్రిల దగ్గర లేకపోతే ఆయుధాల దగ్గర ఉండిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మేము ఇవ్వము అంటారు. అంటే దావీదు అంటాడు అలా ఉండటానికి వీల్లేదు, ఆయుధాల దగ్గర ఉన్నవాడు ఎవరైతే ఉన్నాడో యుద్ధం చేసిన వాడు ఎవరైతే ఉన్నాడో అందరికీ సమానంగా అని అంటాడు. అది ఒక కట్టడంగా నిలిచిపోయింది అంటాడు దేవుని వాక్యం. అది ఈ రోజుకి ఇజ్రాయెల్ దేశంలో కట్టడం అంటది. అంటే యుద్ధం చేసేవాడికి అదే జీతము, ఆయుధాల దగ్గర ఉన్న వాడికి అదే బహుమానం, ఇద్దరికి సేమ్ బహుమానం అంటాడు. అంటే దావీదు జీవితం కానీ చూస్తే నిస్వార్థమైన ఒక జీవితం. ఈ నిస్వార్థమైన ఈ దావీదు జీవితంలో స్వార్థం రాలేదంటారా? వచ్చింది, స్వార్థం వచ్చింది. ఆయన చేసిన పొరపాటు ఎక్కడంటే ఆయన ఏ రకంగా అయితే ఉరియా భార్యని అయిన బెత్షెబాని ఏ రకంగా అయితే ఆయన తీసుకున్నాడో అక్కడ ఆయన ఏం చూపిస్తాడంటే స్వార్థమైన ఆయన గుణాన్ని చూపించాడు. అక్కడ ఆయన ఓడిపోయాడు, ఆయన తన జీవితంలో ఓడిపోయాడు. భయంకరమైన ఓటమి వచ్చింది ఆయన జీవితంలో. ఆ ఓటమి ఏం చేసిందంటే ఆయన 4 కుమారులు కోల్పోయే పరిస్థితి వచ్చింది ఆయన జీవితంలో. అంటే ఆ రకమైన నష్టపోయాడు. ఎప్పుడు కూడా స్వార్థమైన జీవితము ఎప్పటికీ మేలు కలగదు. స్వార్థమైన జీవితము అది శారీరకమైన స్వార్థం కావచ్చు, కుటుంబ రీతిగా స్వార్థం కావచ్చు, పరిచర్య విషయంలో ఆత్మీయ విషయంలో కూడా స్వార్థం కావచ్చు. అనేక సార్లు ఒక ప్రాముఖ్యమైన ఒక అంశం ఉంటది దేవుని బిడ్డల జీవితంలో. ఎప్పుడైతే దేవుడు అనేకమైన ఆత్మీయ సత్యాలు మనకు నేర్పిస్తాడో మనం ఖచ్చితంగా దాన్ని ఇమ్మీడియట్లీ మనము మన సహోదరులకి మన సంఘాలకి ఎక్కడైనా మనకి ఇచ్చిన పరిచర్యలో ఆ సత్యాల్ని మనము పంచిపెట్టాలి. ఆత్మీయ సత్యాలు, ఆత్మీయ విషయాలు ఏదైతే ఆశీర్వాదకరమైన విషయాలు ఏదైతే ఉంటాయో ఆ సత్యాలు, ఆ సీక్రెట్స్, స్పిరిచువల్ సీక్రెట్స్ ఖచ్చితంగా అవి ఇట్ హ్యాస్ టు బి షేర్డ్ విత్ పీపుల్, గాడ్స్ చిల్డ్రన్. అది దానివల్ల ఎప్పుడు కూడా అది ఏం చూపిస్తుందంటే యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో ప్రభు మాట్లాడినప్పుడు ప్రభు ఏమంటాడంటే నేనిచ్చే నీళ్లు నీ జీవితంలో ఉబుకుచున్న నీరుగా ఉంటది అంటాడు. ఉబుకుచున్న నీరు అంటే అది ఎట్లాంటి నీరు? అది మనలో నుంచి వచ్చే నీరు అన్నమాట. అది అంటే ఆయన ఇచ్చే నీరు అంటే మనకిచ్చే ప్రతి ఆశీర్వాదము, ప్రతి ఆత్మీయ ఆశీర్వాదము అది పంచిపెట్టాల్సిన స్థితి, అది పంచిపెట్టాల్సిన రూల్ అది మన జీవితంలో నేర్పిస్తుంది. దేవుని వాక్యం కన్నా మనం చూస్తే స్వార్థమైన ఈ గుణము ఎవరిలో లేదండి, ఎంతమందిలో చూస్తాం మనం. మార్క్స్ సువార్త 10వ అధ్యాయంలో కానీ చూస్తే మార్క్స్ సువార్త 10వ అధ్యాయము 35 నుంచి 37 దాకా కానీ గమనిస్తే అక్కడ ఇద్దరు ఉన్నారు. ఎవరు వీళ్ళు శిష్యులు? ఒకరేమో యాకోబు, ఇంకొకరేమో యోహాను. ఈ యాకోబు యోహానులు ఏమంటున్నారంటే బాబా నీ రాజ్యంలో నువ్వు వచ్చినప్పుడు నేను నీకు ఒకరు కుడి వైపున ఒకరు ఎడవైపున మేము ఉంటాము. ఏంటది? ఒక ఆత్మీయ అంతస్తుని వీళ్ళు అడుక్కుంటున్నారు. ప్రభు ఇచ్చాడా? ఇవ్వలేదు. ఆయన ఏమంటున్నాడంటే అయ్యా ఇది నా చేతిలో లేదు, ఇది
ఆ తండ్రి చేతిలో ఉంది. ఆయన ఇస్తాడు. ఇది నిస్వార్థంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు తన బిడ్డల జీవితంలో. అనేక సార్లు దేవుని బిడ్డలు అనేక సార్లు ఈ స్వార్థమైన ఈ విషయం కానీ మనం గమనిస్తే, అయ్యా పీఠం దేవుడు యేసు ప్రభు ఆయన కొండ మీద ప్రసంగాలు చెప్తారు. ఆయన ఏమంటాడంటే, అయ్యా మీరు భోజనానికి ఎక్కడైనా పోతే, ఎక్కడైనా విందుకు మీరు పోతే, మీరు పెద్ద 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 పీఠాన్ని తీసుకోకండి, కింద కూర్చోండి, ఆ చిన్న పీఠాన్ని తీసుకోండి. తీసుకుంటే ఏమవుతుంది? ఆ విందు అధికారి వాళ్ళు వచ్చి చూస్తారు, అయ్యా నువ్వేంటి కింద కూర్చున్నావు, ఇక్కడ దాదా పైన కూర్చో అని తీసుకెళ్లి నిన్ను ఆ పై ప్లేస్ లో కూర్చోబెడతాడు. లేదా నువ్వు ముందుగానే పై ప్లేస్ లో కూర్చున్నావు అనుకో, అయ్యా సారీ అయ్యా నీకంటే పెద్ద ఆయన వచ్చాడు, దయచేసి నువ్వు కింద కూర్చుంటావా? వాళ్ళందరి ముందు అవమాన పడే బదులు నీవు తగ్గించుకొని దేవుని వాక్యము తగ్గింపు స్వభావం గురించి మాట్లాడుతుంది. తగ్గింపు స్వభావం ఇక్కడ చూస్తే ఇద్దరు శిష్యులు ఏం కోరుకుంటున్నారంటే ఒక అంతస్తు కోరుకుంటున్నారు. అయ్యా ఆయన రాజ్యం ఇంకా రానిలేదు కదా, ఆయన రాజ్యం రాకముందే వీళ్ళు పంచుకుంటున్నారండి. నా పక్కన నేను ఎడం పైకి నేను కూర్చుంటాను, అయ్యా కుడివైపు నేను కూర్చుంటాను, నువ్వు ఈ మాట నువ్వు మాకు ఖచ్చితంగా మాకు మాట ఇవ్వాలా. ఇంకొక గాస్పుల్లో సువార్తలో ఏముందంటే తల్లి అడిగినట్టుగా ఉంది. వాక్యము ఏం చూపిస్తుందంటే, దేవుని వాక్యము నంబర్స్ సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనంలో ఏం చూపిస్తుందంటే, మోషే అందరిలోకి ఎంతో దీనుడంట, ఎంతో సాత్వికుడు. ఆయన చేసిన పని ఎలాంటి పని అంట, ఆయన పని ఏ రకంగా చేసాడంటే, నిర్గమకాండము 32వ అధ్యాయము 32వ వచనం ఏం చూపిస్తుందంటే, అయ్యా ఇజ్రాయెల్ ప్రజలు పాపం కోసమైనా మొర పెట్టడం చూపిస్తుంది. అదే అధ్యాయంలో 32వ అధ్యాయంలో నిర్గమకాండం 32వ అధ్యాయంలో 11వ వచనం నుంచి 14వ వచనంలో ఏం చూపిస్తుందంటే, ఆయన అడుగుతున్నాడు, అయ్యా ఈ ప్రజల పట్ల దయ చూపించు, నీ వాగ్దానము తీసివేబాకు, అబ్రహాము ఇస్సాకు ఇజ్రాయెల్కి నువ్వు ఇచ్చిన వాగ్దానము నెరవేర్చు అని ప్రాధేయపడినట్టుగా మనం అక్కడ మోషే జీవితంలో మనం చూడొచ్చు. అంటే నిస్వార్థమైన ఒక జీవితం, నిస్వార్థమైన ఒక మనసు మోషే జీవితంలో. ఇది దేవుడు మన జీవితంలో కోరుకుంటున్నాడు. అలా నిస్వార్థమైన జీవితం ఇది ఏం చేస్తుందంటే, ఆ స్వార్థము తోటి ఉన్న ఏదైనా సరే, అది అసూయ గాని, ఆశించడం గాని, లేకపోతే ఇంకొకరిని తోలనాటం గాని, ఇదంతయు దేవుని బిడ్డల జీవితంలో ఇది మహిమ తీసుకొని రాదు అలా చేస్తే. కానీ దేవుడి బిడ్డలకి దేవుడికి మహిమ తీసుకొచ్చేది ఎప్పుడు వస్తుంది? మహిమ నిస్వార్థమైన జీవితం వల్ల వస్తుంది. వాక్యం ఏం చూపిస్తుంది? రోమారాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం. తెలుగు చదువుతారా బ్రదర్? ఓకే అన్న. సహోదర ప్రేమ విషయంలో ఒకనియందొకడు అనురాగం గలవారై ఘనత విషయంలో ఒకనినొకడు గొప్పగా ఎంచుకొనుడి. అంటే ఇంగ్లీష్ లో ఎట్లుందంటే ప్రిఫరింగ్ వన్ అనదర్ అన్నారు. అంటే ఇప్పుడు నన్ను ఎవరన్నా కూర్చోమన్నారు అనుకోండి, నా పక్కన ఇంకో సోదరు, నేను కాదండి ఆయన కూర్చోవాలా, నేను నిలుచుకుంటా ఆయన కూర్చోమనండి అంటే, అదేం బ్రదర్ మీరు కూర్చోవాలి కదండి, మీరు కూర్చోండి, లేదండి నాకంటే గొప్పడండి ఆయన కూర్చోవాలండి అంటే, నేను ఇంకొకరిని ఆ రకంగా ఎంచాలా అన్నమాట. అది అర్థం అక్కడ, ఆ రకంగా ఎంచాలి. కానీ సాధారణంగా జరిగేది ఏంటి, ఆ స్టేజ్ మీద అందరిని పిలిచారు కానీ నన్ను పిలవలేదంటారు. అక్కడ స్టేజ్ మీదకి పిలిచి చప్పట్లతో కొట్టి పైకి రమ్మంటే అప్పుడు సంతోషము. చప్పట్లు కొట్టి ఆయన పిలవలేదా, అయిపోయింది. ఇంకొకసారి ఆ మీటింగ్స్ కి నేను రాను. అనేక సార్లు నేను ఈ విషయాల్ని నా కళ్ళతో చూశాను. వాళ్ళని పైకి పిలిచి అయ్యగారు ఉన్నారు, ఆ పెద్ద అయ్యగారు రండి,
ఇక్కడ పైకి వచ్చి వేదిక మీద అలంకరించాలా అని చెప్తే ఆయన సంతోషంగా వచ్చి కూర్చుంటాడు. ఆయన పేరు పిలవలేదనుకోండి, ఎక్కడో దగ్గర మిస్టేక్ అయిందనుకోండి, పిలవలేక మర్చిపోయారు అనుకోండి, లేకపోతే ఏ కారణం చేత కుర్చీ ఎక్కడ సరిగా వేయలేదు అనుకోండి, లేదా ఆఖరిలో వేసి కుర్చీ ఆఖరిలో వేసారు, చివరిలో వేసారు, పిలవటం చివరిలో పిలిచారు అనుకోండి, ముందు పిలవాల్సింది కదా, అందుకంటే సీనియర్ కదా నేను. ఆ రోజు మోషే జీవితాన్ని కానీ చూస్తే ఎవరు ఆ సీనియర్ మోసే జీవితంలో? మోషే ఎలాంటి వాడు, ఎట్లాంటి మనసు కలిగిన వాడు? అయ్యో, దేవుడు తన బిడ్డల జీవితంలో ఎట్లాంటి మనసును కోరుకునేవాడుగా ఉన్నాడు, ఎలాంటి స్థితిని కోరుకునేవాడుగా ఉంటున్నాడు. దయచేసి నాతో పాటు ఎఫ్సీ రాసిన పత్రిక నేను క్లోజ్ చేస్తానండి. ఎఫ్సీ రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫ్సీ 5:21 దయచేసి చదవండి. క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండు, ఒకరికొకరు లోబడి ఉండు. ఆయన నేనేంటని జవాబు చెప్పేది, ఈయన నేనేంటని వినేది, ఆయన మాట నేనేంటండి వినేది, ఆయన ఏంటి నేనేంటి. సాధారణంగా ఈ ఈ విషయాలు దేవుని బిడ్డల్ని ఏం చేస్తాయి, ఏ ఆశీర్వాదం అయితే ఆయన ఆ విషయంలో దాచి ఉంచాడో ఆ ఆశీర్వాదాన్ని మనము కోల్పోతాం. మనం కోల్పోతాం ఆ ఆశీర్వాదాన్ని. దేవుడు తన బిడ్డల జీవితంలో అలాంటి పరిస్థితిని కోరుకున్నాడు ఆయన. ఎలాంటి పరిస్థితి? ఆ సిలువెత్తుకొని నన్ను వెంబడించుడి. మత్తయి సువార్త 16వ అధ్యాయం, మత్తయి సువార్త 16వ అధ్యాయం. యా వచనం చదివిన తర్వాత మనం ప్రార్థన చేసుకుందాం. దయచేసి మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనం. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఉపేక్షించుకొని తను తాను ఉపేక్షించుకొని తన సిలువెత్తుకొని నన్ను వెంబడించాలి. ప్రభు తన వాక్యాన్ని ఆ రీతిగా మన జీవితంలో అలాంటి నిస్వార్థమైన జీవితం జీవించడానికి, నిస్వార్థమైన భక్తి, నిస్వార్థమైన ఆత్మీయ జీవితం, నిస్వార్థమైన మన పనికాడ ఎక్కడైనా సరే. ఇప్పుడు చూడండి, జాబ్ చేస్తుంటాం, ఉద్యోగాలు చేస్తుంటాం. నా ఉద్యోగం గురించి నేను చెప్తున్నాను, నేను మామూలుగా వేరే ఉద్దేశం కాదండి, దయచేసి నన్ను అపార్థం చేసుకోవద్దు. ప్రమోషన్స్ నాకు ఎన్నో సంవత్సరాలు నాకు ప్రమోషన్స్ ఇవ్వలేదు నాకు ప్రమోషన్. నా సీనియర్స్ నాకు ప్రమోషన్ ఇవ్వకుండా చేశారు. నేను ఎక్కడ కొట్లాడలేదు, ఎక్కడ అడగలేదు. నేను దేవుడు ఇస్తే తీసుకుంటాను. అక్కడే పర్సనల్ డిపార్ట్మెంట్ వాళ్ళు పిలిచి మా బాస్ని పిలిచి ఆ శామ్యుల్కి ఖచ్చితంగా ఇవ్వాలా, 13 సంవత్సరాలు అయింది ఆయనకి ప్రమోషన్ ఇవ్వలేదు, మీరు ఇవ్వాలని చెప్తే అప్పుడు ఇచ్చారు ప్రమోషన్. అంటే ఆ రీతిగా నాకు ఇవ్వనికుండా ఎంత ఆటంకం చేసినా ఏం అడగలేదు. ఎందుకంటే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఆ మన్నా వాళ్ళు ప్రభు పరలోకం నుంచి మన్నాను కోర్పిస్తే ఆయన ఏం చెప్పాడంటే, అయ్యా కొంచెం మీరు డైలీ ఒక ఓమర్ కొలత తీసుకొని ఒకరికొకరు ఒక ఓమర్ కొలత తీసుకోండి, విశ్రాంతి దినానికి మాత్రం ఒకటి ఎక్కువ తీసుకోండి అని చెప్పాడు. దానికంటే ఎక్కువ తీసుకోవద్దు అంటే కొందరు ఏం చేశారంట, కొందరు ఎక్కువ సమకూర్చుకున్నారంట, కొందరేమో తక్కువ సమకూర్చుకున్నారంట. వాక్యం చెప్తుందంటే ఎక్కువ సమకూర్చుకున్న వాళ్ళకి మిగలలేదంట, తక్కువ సమకూర్చుకున్న వాళ్ళకి తక్కువ కాలేదంట. మన జీవితంలో నిస్వార్థమైన జీవితం ఎప్పుడైతే మనం జీవిస్తామో ఆ వాక్యము అది కట్టడం, అది దేవుని బిడ్డలలో కాదు అన్యుల్లో కూడా ఆ వాక్యం నెరవేర్చబడుతుంది. ఎవరైతే ఆశబోతుగా సమకూర్చుకుంటారో వాళ్ళకి ఏం ఎక్కువ మిగలదు. ఎవరైతే ఆశబోతు కాకుండా ఉంటారో వాళ్ళ జీవితంలో తక్కువేం కాదు. హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం ఏంటంటే, కలిగిన దానితో తృప్తిపడి ఉండి ఉంటుంది. ఈ కలిగిన దానితో తృప్తిపడు అంటాడు. అంటే ఆ తృప్తిపడిన జీవితంలోనే సంతోషం ఉంది. అన్ని ఉన్నాయి దాంట్లో, ఇమిడి ఉన్నాయి. ఏమి ఇమిడి ఉన్నాయి? నిస్వార్థమైన జీవితం ఇమిడి ఉన్నది దాంట్లో. ఈ రీతిగా దేవుడు తన బిడ్డల్ని ఆ రీతిగా దీవించి ఆయన ఇచ్చే ప్రతి ఆశీర్వాదం పొందడానికి కృప చూపించను గాక. ఆమెన్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. అట్లనే ప్రార్థించండి అన్న. తండ్రి, నమ్మకం దేవా, మాకు ఇచ్చిన సమయం బట్టి వందనాలు అయ్యా. ఈ వాక్యము నా జీవితంలో మా జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తూ, ఎక్కడ నా జీవితంలో నేను స్వార్థంగా ఉన్నానో ఆ విషయం బట్టి నీ ప్రార్థన దగ్గర ఒప్పుకుంటూ
నన్ను క్షమించి నీ రక్తంతో కడిగమని నిస్వార్థమైన జీవితం, మోషే లాంటి జీవితం నాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. యేసు ప్రభు లాంటి నిస్వార్థమైన జీవితం దయచేయండి అయ్యా తండ్రి. నేను నిస్వార్థంగా తను ఏ రకంగా తన శరీరాన్ని అప్పగించుకొని నా కొరకై ప్రాణం పెట్టిన వాడుగా ఉంటున్నాడు తండ్రి. ఆయన తండ్రి ధనవంతుడై ఉండి నా కొరకే దరిద్రుడై అయ్యా తండ్రి తన ధనంతో నన్ను నేను ధనవంతుడు అవటానికి తన ప్రభా తన ఉన్నతమైన ఉద్దేశం కలిగి ఉన్నందుకు నీకు వందనాలు. ఆయన ఆయన ఏ రకంగా అయితే జయించాడో నేను కూడా జయ జీవితం జీవించినప్పుడు ఆయన తన సింహాసనంలో నన్ను కూర్చోబెడతానని వాగ్దానం బట్టి, ప్రకటన వాగ్దానం బట్టి నీకెంతో వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. నిస్వార్థమైన నీ స్వభావం నాకు దయచేయండి, మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఇటు కృప చూపించమని ప్రార్థన కోసం బిడ్డలందరినీ దీవించి అయ్యా తండ్రి నేను ఇటు మాదిరి జీవితము మాకు దయచేయమని ప్రార్థిస్తూ కృప చూపించమని కోరుకుంటాం. ఈ రాత్రి అయ్యా నీ రాకడైతే నీ రాకడలో మమ్మల్ని అందరినీ ఉంచమని ప్రార్థిస్తూ బతిమలాడుకుంటూ యేసు ప్రభువు పేరిట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అన్న, ప్రైజ్ లార్డ్ అన్న. పింకీ ప్రియా సిస్టర్, ప్రైజ్ ద లార్డ్. లిఫ్ట్ అయ్యారా? మాధురి సిస్టర్, ప్రైజ్ ద లార్డ్ సిస్టర్. వి మాధురి సిస్టర్. సిస్టర్ ప్రార్థనాంశాల గురించి ప్రేయర్ చేస్తారా? అది KBPM లో పెట్టాను ప్రేయర్ లిస్ట్. ప్రేయర్ లిస్ట్ గ్రూప్ లో ఉంది సిస్టర్, KBPM లో ఉందా? నేను ఆ గ్రూప్ లో లేను సార్, గ్రూప్ లో లేను నేను. ఓకే సరే సార్. మీ సిస్టర్ సార్ మీ వాట్సాప్ లో నేను పెడుతున్నాను. సిస్టర్ సార్ ఒకసారి చూసుకోండి సార్, చెక్ చేయండి. అంశాలు చేయండి సార్. మహోన్నతుడ మహాపరిశుద్ధుడమైన మా దేవ, ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వేలాది వందనాలయ్యా, స్తోత్రాలయ్యా. దేవనా తండ్రి, మమ్మల్ని గడిచిన కాలం అంతా ప్రభా మీ సన్నిధానంలో, మీ కృపలో ప్రభా మీ ప్రేమతో కాచి కాపాడే మమ్మల్ని అందరినీ నా తండ్రి మీ సన్నిధానంలోనికి ప్రభా నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. దేవనా తండ్రి, దేవ ప్రభా ఇదిగో నా తండ్రి మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రంలయ్యా. దేవనా తండ్రి నిస్వార్థంగా ప్రభా నా తండ్రి దేవాభక్తిని నా తండ్రి మేము ప్రభా మా జీవితాల్లో చేయడానికి కృపను అనుగ్రహించండి ఆ దేవా నా తండ్రి. విన్న వాక్యం ద్వారాగా నా తండ్రి దేవా సమయానుసారంగా ప్రభా దేవా నా తండ్రి మేము ప్రభా వాక్యానుసారంగా జీవించడానికి ప్రభా మాకు కృపించండి అయ్యా. మీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. మహోన్నతుడా మీకు వందనాలయ్యా. దేవా ఇదిగో నా తండ్రి దేవా నా తండ్రి మీరు ప్రభా అన్ని విషయాల్లో ప్రభు మాకు తోడండి నన్ను తండ్రి. మమ్మల్ని రక్షిస్తున్న విధానాన్ని బట్టి, నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. దేవా ఇదిగో నా తండ్రి మా దేశంలో ప్రభా దేశ రక్షణ కొరకు ప్రార్థిస్తూ ఉన్నానయ్యా. దేవా ఇదిగో నా తండ్రి మీరు అక్కడి సమయాల్లో అంత్య దినాల్లో మేము ఉంటూ ఉండగా నా తండ్రి దేవా నా తండ్రి మా దేశం కోసం ప్రార్థిస్తూ ఉన్నానయ్యా. దేవా దేశంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని నా తండ్రి దేవా ఇదిగో నా ప్రభా రక్షణ అనుగ్రహించండి ప్రభా. రక్షణ లేని బిడ్డలకు రక్షణ అనుగ్రహించండి ప్రభా. దేవాని గొప్ప రక్షణ ప్రభా మాకు అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు ప్రభా. మీకు స్తోత్రములయ్యా. దేవా ఎటువంటి ఆపదలు నా తండ్రి రాకుండా చూడండి ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. దేవా అటు రీతిగానే తండ్రి పడిపోయిన సేవకుల కోసం నా తండ్రి దేవా ప్రార్థిస్తూ ఉండగా ప్రభా నా తండ్రి దేవా
మీరు నా తండ్రి దేవా పడిపోయిన స్థితిలో నుంచి నా తండ్రి దేవా తిరిగి లేపండి ప్రభా. దేవ నా తండ్రి ఆత్మీయ జీవితాన్ని నా తండ్రి మరలా కట్టుకోవడానికి కృప చూపించండి అయ్యా. దేవ నా తండ్రి దేవా నా తండ్రి ఎంతో కష్టపడి నా తండ్రి దేవా ఎన్నో సంవత్సరాలుగా ప్రవ్వా దేవా మీ భక్తిని చేస్తూ ప్రవ్వా నా తండ్రి దేవా నా తండ్రి ఈ లోక ఆశల ద్వారాగా పడిపోయాము నా తండ్రి. పడిపోయిన వారిని నా తండ్రి తిరిగి లేపండి నా తండ్రి. దేవా ఆత్మీయ నా తండ్రి దేవా ప్రవ్వా ఆత్మీయ స్థితిలో నా తండ్రి మరలా నా తండ్రి దేవా నీతిమంతుడు ఎన్నిసార్లు పడిపోయినా మళ్ళీ తిరిగి లెగుస్తాడని అంటున్నావు కదా ప్రవ్వా. నా తండ్రి అటు రీతిగానే ప్రవ్వా నా తండ్రి దేవా నా తండ్రి ప్రతి ఒక్కళ్ళు నా తండ్రి ఆత్మీయ జీవితాలను ప్రవ్వా నా తండ్రి కట్టుకోవడానికి కృప చూపించండి నా తండ్రి. సేవకులు నా తండ్రి ఎంతగానో నా తండ్రి బాధ్యతను నా తండ్రి కలిగి ఉన్నారు ప్రవ్వా నా తండ్రి. దేవా అటు వారు ప్రభు పడిపోకుండా కృప చూపించండి నా తండ్రి. వారి పరిచర్యలో మీరు తోడుగా ఉండండి అయ్యా. దేవా అట్టి రీతిగానే నా తండ్రి లస్సి సిస్టర్ గురించి నా తండ్రి ప్రార్థిస్తూ ఉండగా నా తండ్రి దేవా మీ కంటి చూపు నా తండ్రి రావడానికి కృప చూపించండి ప్రభా. దేవా స్వస్థపరచండి నా తండ్రి. దేవా వారి కుటుంబానికి నా తండ్రి కావాల్సిన రక్షణ అనుగ్రహించండి కృప చూపించండి ఆయన. దేవా నా తండ్రి రక్షణ లేని కుటుంబాలు నా తండ్రి ఎన్నో ఉన్నాయి ప్రభా. ప్రతి ఒక్కరికి నా తండ్రి నీ గొప్ప రక్షణ అనుగ్రహించండి కృప చూపించండి ఆయన. దేవా అటు రీతిగానే నా తండ్రి దక్షక సిస్టర్ ని కూడా నా తండ్రి దేవా ఇన్సులిన్ రిలీజ్ కావడానికి నా తండ్రి షుగర్ స్థాయిలు ప్రవ్వా దేవా తగ్గించండి ప్రవ్వా. దేవా నా తండ్రి వారి కుటుంబం కూడా ప్రవ్వా నా తండ్రి రక్షించబడాలి ప్రవ్వా. దేవా నిజ దేవుడైన మిమ్మల్ని గుర్తెరిగి ప్రవ్వా దేవా నా తండ్రి దేవా మిమ్మల్ని ఆత్మతోను సత్యంతోను నా తండ్రి వారు మిమ్మల్ని ఆరాధించడానికి నా తండ్రి ఆ గొప్ప రక్షణను అనుగ్రహించండి ప్రభా నా తండ్రి. అటు రీతిగా నా తండ్రి నశించిపోతున్న ఆత్మల గురించి నా తండ్రి దేవన ప్రభా మీ సన్నిధానంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నానయ్యా. దేవా ఈ లోకంలో ప్రభా లోకానుసారంగా నా తండ్రి లోక రీతులుగా నా తండ్రి వారు నా ప్రభా దేవా తిరుగుతూ ఉండగా నా తండ్రి దేవా సహాయాన్ని అనుగ్రహించండి కృప చూపించండి అయ్యా. దేవాని గొప్ప రక్షణ వారికి అనుగ్రహించండి నా తండ్రి. దేవా నా తండ్రి విడుదలను అనుగ్రహించండి ప్రభా. లోకంలో పడిపోకుండా నా తండ్రి దేవా లోకాశల్లో నా తండ్రి తిరగకుండా కృప చూపించండి అయ్యా. దేవా యవనస్తులు నా తండ్రి ఎవరైనా నా తండ్రి కృప చూపించండి సహాయాన్ని అనుగ్రహించండి ప్రభా. దేవా హాస్పిటల్లో ఉన్న నా తండ్రి రోగుల గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నానయ్యా. దేవన తండ్రి దేవన తండ్రి కృప చూపించండి సహాయాన్ని అనుగ్రహించండి స్వస్థతను అనుగ్రహించండి ప్రవ్వా. వారి రోగాలను గాయాలను నా తండ్రి ముట్టండి తాకండి ప్రవ్వా. స్వస్థపరచండి ప్రవ్వా. సహాయాన్ని అనుగ్రహించండి స్వస్థపరిచి యెహోవాని నేనే అంటున్నావు కదా ప్రవ్వా. దేవన తండ్రి మీ స్వస్థతను అనుగ్రహించండి. మీ గాయాల్లో ఉన్న స్వస్థతను అనుగ్రహించి ప్రవ్వా స్వస్థతను అనుగ్రహించమని నా తండ్రి దేవా స్వస్థపరిచి నా తండ్రి కృప చూపించమని నా తండ్రి అడుగుతున్నానయ్యా. దేవా అటు రీతిగానే నా తండ్రి దేవా నా తండ్రి సంఘాల గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నానయ్యా. నా తండ్రి దేవా సంఘంలో నా తండ్రి శాంతిని సమాధానాన్ని ఐక్యతను నా తండ్రి ప్రేమను నా తండ్రి అనుగ్రహించండి ప్రవ్వా. నా తండ్రి విశ్వాసంలోను నా తండ్రి దేవా సంఘస్థుల జీవితాల్లో కృప చూపించండి అయ్యా. నా తండ్రి దేవా నా తండ్రి ప్రేమ నా తండ్రి చల్లారిపోతూ ఉండగా ప్రవ్వా నా తండ్రి ఐక్యత లోపిస్తూ ఉండగా ప్రవ్వా దుష్టుడు ప్రవ్వా నా తండ్రి విభజించి నా తండ్రి దేవా నా తండ్రి ప్రతి ఒక్కరిని నా తండ్రి పడగొడుతూ ఉన్నాడు ప్రవ్వా. సహాయాన్ని అనుగ్రహించండి అయ్యా. దేవా నా తండ్రి ఐక్యత కలిగి నా తండ్రి దేవ సహోదరుల ఐక్యత కలిగి ఉండడం ఎంత మేలు ఎంత మనోహరం అంటున్నావు కదా ప్రభా. తండ్రి నా తండ్రి ఐక్యతను అనుగ్రహించండి కృప చూపించండి అయ్యా. నా తండ్రి సంఘం నా తండ్రి కట్టబడ్డానికి నా తండ్రి దేవ నా తండ్రి కృప చూపించండి సహాయాన్ని అనుగ్రహించండి అయ్యా. దేవ అటు రీతిగానే నా తండ్రి అభిప్రాయంలో ఉన్న నా తండ్రి
సేవకులందరినీ దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. దేవా నా తండ్రి, వారు చేస్తున్న పరిచర్యలో నా తండ్రి మీరు తోడుగా ఉండండి అయ్యా. దేవా వారు ప్రకటిస్తున్న వాక్యంలో ప్రభు, ఆ వాక్యం ద్వారాగా నా తండ్రి అనేకులు ప్రభువా వారి జీవితాలను కట్టబడలాగున నా తండ్రి కృప చూపించండి అయ్యా. నా తండ్రి వాక్యాన్ని ధారాళంగా నా తండ్రి వారికి అనుగ్రహించండి అయ్యా. నీ ఆత్మను కుమ్మరించండి ప్రభువా, కృప చూపించండి అయ్యా. దేవాటి రీతిగానే నా తండ్రి ప్రతి ఒక్క విజ్ఞాపన నా తండ్రి విజ్ఞాపన అంశాల్లో ప్రభా నా తండ్రి ప్రతి ఒక్కరూ ప్రార్థించడానికి కృప చూపించండి అయ్యా. దయగలిగిన దేవా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. దేవా సంతానం లేని వారి గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రభా. నా తండ్రి గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం, కుమారులు యెహోవా స్వాస్యములు అంటున్నావు కదా ప్రభా. నా తండ్రి దేవ సంతానం లేని బిడ్డల గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నానయ్యా. సంతానాన్ని అనుగ్రహించండి ప్రభువా. యవ్వన కాలంలో నా తండ్రి బలవంతుని చేతిలో నా తండ్రి బాణముల వంటి వారు అంటున్నావు కదా ప్రభా. దేవా యవ్వన దశలో నా తండ్రి నా ప్రభా గర్భఫలాన్ని అనుగ్రహించండి అయ్యా. నా తండ్రి కుటుంబంగా నా తండ్రి దేవా వారిని మిమ్మల్ని స్తుతించడానికి నా తండ్రి దేవా దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. నా తండ్రి నా తండ్రి దేవా మీరే చెప్పారు కదయ్యా నా తండ్రి ఫలించి అభివృద్ధి చెందుడు అని చెప్పనన్న తండ్రి దేవా కృప చూపించండి ఆ వాగ్దానాలను క్లెయిమ్ చేసుకుంటూ ఉండగా ప్రభా మా జీవితాల్లో నా తండ్రి దేవా గర్భఫలాన్ని అనుగ్రహించండి అన్న తండ్రి. గర్భఫలాన్ని పొందుకుంటున్న వారిని గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నానయ్యా నా తండ్రి. దేవా హెల్దీ ప్రెగ్నెన్సీస్ ని నా తండ్రి అనుగ్రహించండి, కృప చూపించండి అయ్యా నా తండ్రి. దేవా అంగలార్పును నాట్యంగా మార్చండి ప్రభా నా తండ్రి. నా తండ్రి ఏడుస్తూ నా తండ్రి విత్తువారు నా తండ్రి ఆనందగానాలతో సంతోషంతో పంట కోస్తారని అంటున్నావు కదా ప్రభువా. సహాయాన్ని అనుగ్రహించండి ప్రభువా. దేవాని పాదాలు పట్టుకుంటూ ఉండగా నా తండ్రి సంతోషాన్ని అనుగ్రహించండి ప్రభువా, కృప చూపించండి అయ్యా. దేవా అట్టి రీతిగానే ప్రభువా ఉద్యోగుల గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నానయ్యా ప్రభువా. దేవ సహాయాన్ని అనుగ్రహించండి ప్రభువా. లేని వారికి నా తండ్రి ఉద్యోగాలను అనుగ్రహించండి అయ్యా. దేవా వారి కుటుంబాలను నా తండ్రి పోషించుకోవడానికి కృప చూపించండి అయ్యా. దేవా ఉద్యోగాలు చేస్తున్న వారు నా తండ్రి నీతిగా నా తండ్రి దేవా ఆ ఉద్యోగాలు చేయడానికి కృప చూపించండి, సహాయాన్ని అనుగ్రహించండి అయ్యా. వివాహం నా తండ్రి వివాహం కోసం నా తండ్రి ఎదురు చూస్తున్న వారిని గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నానయ్యా. దేవ నా తండ్రి ఇదిగో నా ప్రభువా దేవా సాటి అయిన సహాయాన్ని అనుగ్రహించండి ప్రభువా. దేవా నా తండ్రి కుటుంబంగా వారు కూడిన తండ్రి దేవా మీ పరిచర్యలో ముందుకు సాగడానికి కృప చూపించండి అన్న తండ్రి. దేవా అబ్రహాం గారికి నా తండ్రి సారమ్మని అనుగ్రహించారు ప్రభా నా తండ్రి. దేవా ఇట్లా అనేక మందికి నా తండ్రి సాటి అయిన సహాయాన్ని నా తండ్రి దేవ వారి ఆత్మీయ జీవితాల్లో ముందుకెళ్ళడానికి నా తండ్రి దేవా మీరు అనుగ్రహిస్తూ వచ్చారయ్యా. దేవాటి రీతిగానే నా తండ్రి సాటి అయిన సహాయాన్ని వివాహం కాని వారికి అనుగ్రహించండి, కృప చూపించండి అయ్యా. దేవాటి రీతిగానే చిన్న పిల్లల గురించి నా తండ్రి దేవా మీరు కృప చూపించండి, సహాయాన్ని అనుగ్రహించండి అయ్యా. చిన్న పిల్లల నా తండ్రి విషయాలు నా తండ్రి దేవా నీ పాదాలు పట్టుకుంటున్నాను ప్రభా. దయగలిగిన దేవా కృప కలిగిన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. చిన్న ప్రాయం నుంచి నా తండ్రి దేవా అన్న అయితే చిన్నపిల్లలు నా తండ్రి సమయాల్ని నా తండ్రి దేవా మీ సన్నిధానంలో ప్రభా దేవా తీసుకొచ్చి నా తండ్రి దేవా నీకు లోబడ్డానికి నా తండ్రి మీకే నా తండ్రి అర్పించింది ప్రభా. మీకే నా తండ్రి దేవా అటు రీతిగానే నా తండ్రి దేవా మేము కూడా నా తండ్రి మా బిడ్డల్ని ప్రభా మా చిన్న బిడ్డల్ని ప్రభా దేవా మీ చేతులకు అప్పగించడానికి ప్రభా మీ పరిచర్యలో నా తండ్రి దేవా బిడ్డల్ని పెంచడానికి నా తండ్రి కృప చూపించండి, సహాయాన్ని అనుగ్రహించండి అయ్యా. నా తండ్రి వాళ్ళు బాగాలేదు నుంచి నా తండ్రి దేవా సృష్టికర్త అయిన దేవుడైన మిమ్మల్ని నా తండ్రి దేవా తెలుసుకున్నట్టయితే నా తండ్రి వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పటికీ
ఆ దారుల్లో నుంచి నా తండ్రి తొలగిపోరంటున్నావు కదయ్యా. అవును తండ్రి దేవా, వాళ్ళు నడిచేటప్పుడు నా తండ్రి, నిద్రపోయేటప్పుడు నా తండ్రి మీరు చేసిన గొప్ప గొప్ప కార్యములు మేము వారికి వివరించడానికి కృప చూపించండి అయ్యా, సహాయాన్ని దయచేయండి అయ్యా. దేవన తండ్రి, దేవా వారిని నా తండ్రి దేవా మంచి స్థితిలో నా తండ్రి ఆత్మీయ స్థితిలో వారిని నిలబెట్టండి ప్రభువా. దయగలిగిన దేవా మీకు 4 స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. యవనస్తుల గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నానయ్యా నా తండ్రి. తండ్రి శిక్షణ విడుదల అద్భుతంగా ఉంటుంది. వారంతా ఉండండి ప్రభా. ప్రతి ఒక్క కుటుంబం చుట్టూ నా తండ్రి మీ కంచెన కాపుదలను అనుగ్రహించండి. దుష్టుడు నా తండ్రి దేవ కుటుంబ వ్యవస్థను పాడు చేయకుండా చూడండి ప్రభు. నా తండ్రి దేవ కుటుంబ వ్యవస్థ అంతా పాడైపోతా వస్తుంది ప్రభు. నా తండ్రి లోకంలో పడిపోతున్నారు ప్రభు. దేవ భార్య భర్తల ఐక్యత లేక సమాధానం లేక ప్రభు. దేవా నేనే అధికం అంటే నేనే అధికం అన్నట్టు ప్రభు ఎవరికి వారు నా తండ్రి దేవా నా తండ్రి దేవ ప్రేమ లేక నా తండ్రి దేవా లోకంలో పడిపోతున్నా తండ్రి వారి కుటుంబ వ్యవస్థను పాడు చేసుకుంటున్నారయ్యా.
నా తండ్రి సహాయాన్ని అనుగ్రహించండి అయ్యా. దేవా పాడైపోయిన కుటుంబాలను మరలా కట్టండి. ఆత్మీయ స్థితిని నా తండ్రి వారికి అనుగ్రహించండి అయ్యా. దేవా నీ మాటలు విన్నప్పుడు ప్రభా మా కుటుంబాలను మేము ఎలా కట్టుకోవాలో ప్రభా మీరు మాకు బోధిస్తూ ఉన్నారు ప్రభా. దేవా ప్రతి ఒక్కరు నా తండ్రి నీ వాక్యాన్ని తెలుసుకొని ప్రభా వారి కుటుంబాలను వారు కట్టుకోవడానికి కృప చూపించండి, సహాయాన్ని అనుగ్రహించండి అయ్యా. దేవా అట్టి రీతిగానే ప్రభా నందన్ సాయిబాబు గురించి కూడా నా తండ్రి నీ పాదాల దగ్గరికి తీసుకొస్తున్నా ప్రభా. లంగ్స్ ఇన్ఫెక్షన్ తో నా తండ్రి హాస్పిటల్లో ఉండగా నా తండ్రి దేవా మంచి ట్రీట్మెంట్ ని ప్రభా బిడ్డకు అనుగ్రహించండి. నా తండ్రి స్వస్థపరచండి ప్రభా. మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి ప్రభా. విడుదలను అనుగ్రహించండి ప్రభా. దేవ నా తండ్రి దేవా మీరు గొప్ప నా తండ్రి, గొప్ప కార్యంలో అద్భుత కార్యంలో ఆశ్చర్య కార్యములు చేసే గొప్ప దేవుడిగా ఉంటూ ఉన్నారయ్యా. చిన్న బిడ్డలు నా తండ్రి ఆ బిడ్డను ముట్టండి అయ్యా, తాకండి దేవా. బిడ్డల ప్రభా విశ్వాసాన్ని అనుగ్రహించండి ప్రభా. దేవా మీరు చేసిన గొప్ప కార్యం ద్వారా నా దేవుడు నాకు సహాయం చేశాడని ఆ చిన్న ప్రాయం నుంచి ఆ బిడ్డ తెలుసుకోవడానికి కృప చూపించండి, సహాయాన్ని అనుగ్రహించండి అయ్యా. శృతి సిస్టర్ గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నానయ్యా. ఆమెకున్న గర్ల్ బ్లాడర్ లో ఉన్న నా తండ్రి రాళ్లను తీసివేయండి ప్రభా. కరిగిపోవడానికి నా తండ్రి కృప చూపించండి ప్రభా. మంచి ట్రీట్మెంట్ ఆమెకు సహాయాన్ని అనుగ్రహించండి, కృప చూపించండి అయ్యా. దేవా ఆమెని నా తండ్రి స్వస్థపరచండి, నా తండ్రి రక్షణలోనికి నడిపించండి, కృప చూపించండి అయ్యా. దేవా గిద్యోన్ భావం గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నానయ్యా. దేవా కుటుంబానికి నా తండ్రి ఆ బిడ్డకున్న నా తండ్రి అనారోగ్యాన్ని నా తండ్రి తీర్చండి, స్వస్థపరచండి ప్రభా. దేవా అటు రీతిగానే నా తండ్రి లక్ష్మమ్మ గారిని గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. గర్భసంచిలో ఉన్న నా తండ్రి దేవా గడ్డల్ని నా తండ్రి దేవా కరిగిపోవడానికి కృప చూపించండి నా తండ్రి. దేవా యూరిన్ ఇన్ఫెక్షన్స్ నా తండ్రి సెర్చ్ చేయండి ప్రభా, కృప చూపించండి ప్రభా. దేవా ఆమెకు కూడా రక్షణలోనికి నా తండ్రి దేవా నడిపించండి, సహాయాన్ని అనుగ్రహించండి అయ్యా. దేవా ప్రమీలమ్మ సిస్టర్ గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రభా. గొంతులో గడ్డని నా తండ్రి సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించండి నా తండ్రి. దేవా ఇంకా ఎవరైతే నా తండ్రి వారి కుటుంబాల కోసం ప్రభా దేవా రక్షణ కోసం నా తండ్రి దేవా రిక్వెస్ట్ చేసి అన్నారా ప్రభా నా తండ్రి మీకు కృప చూపించండి ప్రభా, సహాయాన్ని అనుగ్రహించండి అయ్యా. వారి కుటుంబాలను నా తండ్రి దేవా కట్టుకోవడానికి కృప చూపించండి, సహాయాన్ని అనుగ్రహించండి ప్రభా. దేవా వారి హృదయాలను తెరవండి ప్రభా. దేవాలు హృదయాన్ని నా తండ్రి మీరు తెరిచినప్పుడు ప్రభా దేవా నా తండ్రి ఆమె కుటుంబానికి నా తండ్రి దేవా రక్షణ పొందుకోవడానికి నా తండ్రి దేవా ఆమె కుటుంబాన్ని నడిపించుకుంది ప్రభా. సహాయాన్ని అనుగ్రహించండి ప్రభా. దేవా అటు రీతిగానే ప్రభా ప్రతి ఒక్కళ్ళు ప్రభా మా కుటుంబాలను మేము కట్టుకోవడానికి చూపించండి అయ్యా. దేవ సహాయాన్ని అనుగ్రహించండి ప్రభా. అగ్నిగో పాప నా తండ్రి ఫిట్స్ నా తండ్రి నరాల బలహీనతగా నా తండ్రి బాధపడుతూ ఉండగా నా తండ్రి ఆమెకు నా తండ్రి స్వస్థతను అనుగ్రహించండి నా తండ్రి. దేవా ఫిట్స్ రాకుండా చూడండి ప్రభా. చిన్న బిడ్డ తండ్రి కృప చూపించండి అయ్యా, స్వస్థతను అనుగ్రహించండి ప్రభా. దేవా ఫిట్స్ ఎప్పుడు వస్తాయో ఎప్పుడు ఏమవుతుందో తెలియదు ప్రభా, కృప చూపించండి నా తండ్రి. దేవా మంచి నా తండ్రి ట్రీట్మెంట్ ను అనుగ్రహించి ప్రభా, స్వస్థతను అనుగ్రహించండి ప్రభా. సుందర బ్రదర్ గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్న లివర్ లో ఉన్న నా తండ్రి సమస్యను తొలగించండి, స్వస్థపరచండి నా తండ్రి. అతనికి ఉన్న చెడు వ్యసనాల గురించి కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఆ సహాయాన్ని అనుగ్రహించండి ప్రభా. దేవా విడుదలను అనుగ్రహించండి తండ్రి. రేణుకా సిస్టర్ గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రభా. దేవా సంపూర్ణ ఆరోగ్యం నా తండ్రి దేవా కలిగించండి ప్రభా. మీ పరిచర్యలో నా తండ్రి వాడబడ్డానికి కృప చూపించండి, సహాయాన్ని అనుగ్రహించండి ప్రభా. దేవా అటు రీతిగానే దేవి సిస్టర్ గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రభా.
దేవా ఆమెకున్న సర్జరీ నా తండ్రి, దేవా అనారోగ్యం గురించి నా తండ్రి, అస్వస్థత గురించి నా తండ్రి నీ పాదాలు పట్టుకుంటూ ఉండగా నా తండ్రి, దేవా నా తండ్రి, దేవా కృప చూపించండి, న్యాయం చేయండి ప్రభా, స్వస్థతను అనుగ్రహించండి ప్రభా. దేవా తన భర్త నా తండ్రి తాగుడుకు నా తండ్రి లోనై ఉండగా నా తండ్రి విడుదలను అనుగ్రహించండి, రక్షణ అనుగ్రహించండి ప్రభా. సర్దా సిస్టర్ ని గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నానయ్యా, బ్లడ్ క్యాన్సర్ ని నా తండ్రి విడుదలను అనుగ్రహించండి ప్రభా. దేవాటి రీతిగానే నా తండ్రి ప్రతి ఒక్క క్యాన్సర్ పేషెంట్ ని నా తండ్రి దేవా స్వస్థపరచండి ప్రభా. నా తండ్రి అటు రీతిగానే లక్కీ నా తండ్రి చిన్న పాపకు నా తండ్రి దేవా కాళ్ళలో బోన్ పెరుగుదలకు కృప చూపించండి, కుటుంబాన్ని నా తండ్రి లక్ష్యాలు నడిపించండి ప్రభా. శివదాస్ బ్రదర్ ని గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నానయ్యా, బ్లడ్ క్యాన్సర్ గురించి నా తండ్రి దేవా స్వస్థపరచండి ప్రభా, కోలుకోవడానికి కృప చూపించండి నా తండ్రి. దేవా హంసిక పాపకు ప్రభా హై షుగర్ ఉండగా నా తండ్రి ముట్టి స్వస్థపరచండి నా తండ్రి, కృప చూపించండి అయ్యా. దేవా నా తండ్రి షుగర్ వ్యాధులతో నా తండ్రి ఎంతగానో బాధపడుతూ ఉండగా ప్రతి ఒక్కరిని నా తండ్రి స్వస్థపరచండి, సహాయాన్ని అనుగ్రహించండి అయ్యా. నాగేశ్వర బ్రదర్ గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, లంగ్స్ లో ఉన్న ప్రాబ్లం నా తండ్రి, కిడ్నీలో ఉన్న ప్రాబ్లం నా తండ్రి దేవా సహాయాన్ని అనుగ్రహించి స్వస్థపరచండి అయ్యా. దేవా అటు రీతిగానే నా తండ్రి వారి లక్ష్యంలోనికి నడవడానికి కృప చూపించండి అయ్యా. దేవా రమేష్ బ్రదర్ గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్న చెడు వ్యసనాల నుంచి నా తండ్రి ఆ బిడ్డకు విడుదలను అనుగ్రహించండి, సహాయాన్ని అనుగ్రహించండి అయ్యా. దేవా బాప్తీసం తీసుకోవడానికి నా తండ్రి తీసుకుని ఉండగా నా తండ్రి మారు మనసు పొంది నా తండ్రి దుర్వ్యసనాల నుంచి నా తండ్రి దేవా సహాయాన్ని అనుగ్రహించండి, విడుదలను అనుగ్రహించండి ప్రభా. దేవా నాగరాజు బ్రదర్ గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, దేవా వారు నా తండ్రి గృహం కట్టుకోవడానికి నా తండ్రి మీ కృప చూపించండి, సహాయాన్ని అనుగ్రహించండి దేవా. ఆయనకున్న తాగుడు బానిసత్వం నుంచి నా తండ్రి విడుదలను అనుగ్రహించండి, సహాయాన్ని అనుగ్రహించండి, రక్షణలోనికి నడవడానికి కృప చూపించండి అయ్యా. దేవాటి రీతిగానే అశోక్ బ్రదర్ గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రభువా. దేవా ఆయనకున్న నా తండ్రి జాండీస్ నుంచి నా తండ్రి పక్షవాతం నుంచి నా తండ్రి విడుదలను అనుగ్రహించండి, సహాయాన్ని అనుగ్రహించండి ప్రభువా. డిప్రెషన్ నుంచి విడుదలను అనుగ్రహించండి ప్రభువా, కృప చూపించండి అయ్యా, మీ రక్షణలోనికి నడిపించండి అయ్యా. దేవా సోని సిస్టర్ గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, హాస్పిటల్లో నా తండ్రి క్రిటికల్ కండిషన్ లో ఉండగా ప్రభువా దేవా ఆమెను స్వస్థపరచండి, సహాయాన్ని అనుగ్రహించండి అయ్యా. దేవా అటు రీతిగానే ఆమెకు కావాల్సిన నా తండ్రి బ్లడ్ నా తండ్రి దేవా ఆమెకు సమకూర్చండి ప్రభువా. నా తండ్రి దేవా కృప చూపించండి అయ్యా. నా తండ్రి రక్తం నా తండ్రి దేవా దాతలను నా తండ్రి ముందుకు నడిపించండి, నా తండ్రి సహాయాన్ని అనుగ్రహించండి ప్రభువా. దేవా నా తండ్రి దేవా మీరే కృప చూపించండి. దేవా ఇంతవరకు చేసిన ప్రతి ఒక్క ప్రార్థనాంశానికి నా తండ్రి నెరవేర్పును అనుగ్రహించండి. దయ కలిగిన దేవా, కృప కలిగిన తండ్రి దేవా ప్రార్థించిన నా తండ్రి వాక్యం చెప్పిన మీ దాసుని కూడా నా తండ్రి దీవించండి, ఆశీర్వదించండి మీ కృపతో నా తండ్రి దేవా. నా తండ్రి దీవించండి, ఆశీర్వదించండి, వారి కుటుంబాన్ని దీవించండి, తల్లి గారిని దీవించండి నా తండ్రి. మేడం నా తండ్రి బిడ్డని నా తండ్రి దీవించండి, నా తండ్రి వారి రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి ప్రభావ, కృప చూపించండి. ఆ టీంలో ఉన్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళ కుటుంబాల్లో నా తండ్రి దేవా ఉన్న అవసరతలను ఆకరణలు నా తండ్రి దేవా తీర్చండి ప్రభావ. రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి, పని పాటల్లో మీరు నా తండ్రి తోడుగా ఉండండి, కార్యం జరిగించండి ప్రభావ. సహాయాన్ని దయచేయమన్న తండ్రి నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్, ప్రైజ్ ది లార్డ్. అన్న ఆశీర్వాదం. థ్యాంక్ యూ సిస్టర్. నా ఆశీర్వాదం ఇవ్వండి అన్న. చంద్రశేఖర్ అన్న.
హలో అన్న ఆశీర్వాదం ఏముంది అన్న? మనోజ్ బ్రదర్ ప్రైజ్ రాడ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. బ్రదర్ ఆశీర్వాదం ఇవ్వడం బ్రదర్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, విజ్ఞాపనం చేసే వాళ్ళకు, కేపీఎం వాళ్ళకు, మనకు దేవుని కృప, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందం సదాకాలం అందరి తోడుగా. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. Praise the Lord, brothers. అందరు ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అంటే అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అందరూ. Praise the Lord, brothers and sisters. అందరికీ praise the Lord. ప్రైజ్ లార్డ్ అక్క, అందరూ ప్రైజ్ లార్డ్ అక్క.